బగ్గవలసిన కోడి ఇల్లెక్కి కూసిందట. మాటలు నేర్చినావు కదా, ఎట్లనైనా మాట్లాడతావు. సరే గాని పొద్దుపోతుంది, కూరపో వండుకో, పొలం కాడికి పోవాలి. నేను అలిగినా ఈ మొండితనమే వీడి దాకా తీసుకొచ్చింది. అంటే తప్పంతా నాదే అంటావా? మీ అసలు ఎవరన్న వల్లనే మంచిగుండే అన్నదమ్ములు ఏరు పడుతురు. నేనంటే చిన్నదాన్ని, తెలుసో తెలియకో మాట అన్నా. ఆమె పెద్దదే కదా, ఓర్చుకుంటే ఏమైతుంది? ఆమె పెద్ద ఆమెని నువ్వే అనుకుని ఉంటే ఏమైతుంది? అటొచ్చి ఇటొచ్చి ఎప్పుడు మీ వదినకే సపోర్ట్ చేస్తావు. ఎప్పుడన్నా నాకు చేసినావా? ఎంతైనా నా పిల్లమే కదా, నేను ఎన్నన్నా పడుతుంది ఉంటది అనుకుంటాను. కాసిన చెట్కే కదా దెబ్బలు. పోసుడు తక్కువ ఊపుడు ఎక్కువ అంటే మరి ఇదే. చేతలు లేవు గాని మాటలు మాత్రం కోటలు దాడతాయి. అబ్బో, ఇది మంచిగానే ఉంది. మీ అన్నదమ్ముల ప్రేమ మమ్మల్ని పరాయోళ్ళని చేస్తుంది కదా. మంది మాట నేనే మామనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిపోయిందట. అంటే మా మాటిని మీరు ఏర్పడ్డందుకు మీ బతుకులు ఇట్లయినా అంటావు. అంతేగా, ఎవరైనా ఏరుపడ్డారంటే యారళ్ళ వల్లనే. ఎక్కడైనా అన్నదమ్ములు ఏరుపడాలని అనుకుంటారా అనే. నేను పొలానికి పోతున్నా. ఆగు, సత్తి తీసుకోబోదు. బుద్ధిలేందానా, కలిసినప్పుడు టైంకు సర్ది పెట్టించేదానివి. ఇప్పుడు అంత లేదంటే నీకు అర్థమైతలేదా అనే. మా వదిన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఏర్పడేమన్నా తప్పు చేసినావా?